బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం సింహాల బోనులో మరణం పద్యం విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం విజయుడైన దానియేలు యథావిధి జీవనం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. అందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. యేసు ప్రభువారి యొక్క రాకడ కొరకు సిద్ధపరిచే దానియేలు గ్రంథ ధ్యానాలను మీరు క్రమంగా వినాలి. ఎంత క్రమంగా వింటే ఆ ప్రభు యొక్క రాకడ కొరకు అంత సిద్ధపడటానికి అవకాశం ఉంది. దానియేలు గ్రంథంలో ఎన్నో సత్యాలు గుప్తమై ఉన్నాయి. అవి మామూలుగా చదివితే అర్థమయ్యేవి కావు. దేవుని యొక్క దాసునిగా, ఆయన పాదధూళిగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి మీ ముందుకు వస్తున్నాను. నేను చెప్పే ఆ హృదయ భారాన్ని మీరు కూడా పంచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా నేను చెప్పాలి అని అంటే నేను పెద్ద ఉన్నవాణ్ణి కాదు. ఈ బైబిల్ సమయం కార్యక్రమానికి మీరు సహాయపడుతూ వస్తున్నారు కాబట్టి ఇంతవరకు అది సజావుగా సాగుతుంది. ముందు నాల్లో కూడా మీరు సహాయపడి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్లుగా చూడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క జీవితము క్షణభంగురమైన మన జీవితాలలో నిత్య జీవాన్నిచ్చే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు మనను సిద్ధపరిచేదే పరిశుద్ధ దేవుని యొక్క వాక్యం. కాబట్టి చాలా ప్రేమతో ధ్యానపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని వాక్య ప్రకారము జీవించాలి అంటే మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, పాపానికి దూరంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపాలి. లేకపోతే మన యొక్క జీవితాలలో నిత్య నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అది అగ్ని గంధకములతో మండు మహా గుండం. అట్టి స్థలంలోనికి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరు కూడా వెళ్ళకూడదు అని నేను బ్రతిమలాడుతూ
ఈ ధ్యానాన్ని నేను ప్రారంభిస్తున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం వరకు గత పాఠంలో నేను చెప్పాను. దానియేలు గ్రంథం 23వ అధ్యాయంలోనికి మనం వెళ్ళాలి. దానియేలు గ్రంథం 23వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృపయంత విలువైనది యేసయ్యా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం ప్రారంభిద్దాం. ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. దానియేలు గ్రంథం ప్రవచనాత్మకమైన గ్రంథం. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మాకు తెలివితేటలు చాలా ఉన్నాయి నాయన. మీ యొక్క కృపా జ్ఞానాన్ని నా మటుకు నేను కోరుకుంటున్నాను. నా ప్రియుల పక్షంగా నేను కోరుతున్నాను ప్రభువా. ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో వారు మీ కృపా వాక్యాన్ని, ఈ ప్రవచనాత్మకమైన వాక్యాన్ని గ్రహించే కృప దయచేయండి నాయన. నాయన, అనారోగ్యంగా ఉన్న వారిని దయతో ముట్టి స్వస్థపరచండి. శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం, ఎన్నో కుటుంబాలలో శాంతి లేదు, సమాధానం లేదు. శాంతి ప్రదాత, సమాధానకర్త, కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి. కుటుంబాలలో శాంతి సమాధానం లేని మనుషులే సంఘాలలో ఉంటున్నారు. అందుచేత సంఘాలలో కూడా శాంతి సమాధానం లేవు నాయనా. ఆయా సంఘాల గురించి వింటున్నప్పుడు మా హృదయము జలధరిస్తుంది ప్రభువా. ఈ దినాల్లో సాతానుడు మా సంఘాల్లోనికి తప్పుడు బోధను విస్తరింపచేస్తున్నాడు నాయనా. మమ్మలను కనికరించండి, మా సంఘాలను కనికరించండి. మీ పరిశుద్ధమైన వాక్యం పరిశుద్ధమైన రీతిగా అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ? ఇంట్లో యవ్వన బిడ్డలు బాగుగా ఉన్నారు కదూ? ఏవైనా సమస్యలు వస్తే నా ప్రియ బిడ్డలారా, నాకంటే మీరు చాలా చిన్నవాళ్ళు, నా బిడ్డలు లాంటి వారు, ఆ సమస్యలను ఎక్కువ చేసుకోవద్దు. ఆ సమస్యలు సమిసిపోయేటట్టుగా భార్య భర్తలు, తల్లిదండ్రులు, బిడ్డలు కూడి వాటిని సమసిపోయేటట్టుగా ప్రార్థించాలి, దానికి సహకరించాలి. లేకపోతే సాతానుడు మన కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ తెరిచి ఉంచారు, చాలా సంతోషం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను. ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. ఈ వచనంలో 4వ జంతువు 4వ రాజ్యాన్ని సూచిస్తుంది. కానీ 17వ వచనాన్ని ఒకసారి చూడండి. అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం. ఎట్లనగా, ఈ మహా జంతువులు 4 అయింది లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. ఈ చదివిన వచనంలో 4 రాజులు అని వ్రాయబడింది. మనం ఇంతకుముందే చదివిన 23వ వచనంలో
రాజ్యములు అని చదివాం. రాజ్యములను, రాజును మనం ప్రత్యేక పరచలేం. ఇక్కడ 4వ రాజ్యమును సూచిస్తున్న 4వ జంతువు సమస్తమును అణగద్రొక్కుచు, పగులగొట్టుచు, లోకమంతయు భక్షిస్తుంది. ఈ రాజ్యం గురించి ప్రవచింపబడినవన్నీ కూడా ఇంకా నెరవేరవలసి ఉంది. నా ప్రియులరా, ఇది ప్రవచనాత్మకమైన గ్రంథం, ఇది ప్రవచనం కాబట్టి ఇంకా నెరవేరేవి ఉన్నాయి. 75% నెరవేరింది, 25% నెరవేరాలి అని నేను చెప్తూ వచ్చాను. ఆయన రాకడ రాబోతుంది, ఆ రాకడ నెరవేరాలి. ఆ రాకడ కొరకు మనం సిద్ధపరిచేదే ఈ ప్రవచనాత్మక గ్రంథం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 24వ వచనం, ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడత్రోయెను. ఇది 2వ అధ్యాయంలో మనం ధ్యానించాం కదూ. ఈ 2వ అధ్యాయంలోని 10 వ్రేళ్లతో సంబంధం కలిగి ఉంది. మీరు ఈ పటం తెప్పించుకుని ఉండి ఉంటారు, లేక మ్యాగజైన్ తెప్పించుకుని ఉండి ఉంటారు. ఆ మ్యాగజైన్లో 10 కాలి వ్రేళ్లతో సంబంధం కలిగి ఉంది. ఇక్కడ ఈ 10 కొమ్ములు రోమా రాజ్యం మీద తన అధికార ప్రభావాలు పొందినప్పుడు, రోమా రాజ్యం మీద తన అధికార ప్రభావాలు పొందినప్పుడు ఆ 10 మంది రాజులు ఉన్నతమైన స్థితికి వస్తారు. చివరిలో ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు ఆ 3 రాజులు పడత్రోయబడతారు అనే సత్యాన్ని నేను చదివాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాను. ఉండినదియు ఇప్పుడు లేనిదినైన ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనమునకు పోను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు, కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందెదరు. విన్నారు కదూ. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 25వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుతున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మీ ముందుంది కదూ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడచ్చు, మహోన్నతుని భక్తులను నలుగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారము నశింపచేయుటకును నిర్మూల చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను. 25వ వచనంలో వ్రాయబడిన రాజు క్రీస్తు విరోధి. నేను ఇంతకుముందే చెప్పాను, ఆయనే చిన్న కొమ్ము. 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో 2వ అర్ధహితమున క్రీస్తు విరోధి అధికారము వహిస్తాడు. దేవునికి విరోధముగా తన్ను తాను హెచ్చించుకుంటాడు. దేవుని నామాన్ని దూషిస్తాడు. ఎవడు? క్రీస్తు విరోధి సాతానుడు. ఇశ్రాయేలు ప్రజలను ఘోరంగా హింసిస్తాడు. మహాశ్రమ యొక్క చివరి 3.5 సంవత్సరాలు ఎంతో బహుభయంకరమైన కాలమై ఉంటుంది. ఈ కాలంలో క్రీస్తు విరోధి దేవునికి, అంటే తండ్రి అయిన దేవునికి, యేసు ప్రభు వారికి విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. ఇతడు క్రీస్తుకు విరోధిగా పనిచేయడం మాత్రమే కాక క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నటిస్తాడు. అతడే క్రీస్తు అన్నట్టుగా
నటిస్తాడు. ఇతడే క్రీస్తు విరోధి, ఈ దినాల్లో అంత్యక్రీస్తు అని చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ నటనా జీవితం ఈ సాతానిక జీవితంలో ఉంటుంది. ఈనాడు చాలామంది భక్తిగా నటిస్తున్నారు, ఏమేమో బోధలు చేస్తున్నారు. ఎందుకు అని అంటే స్వార్థం కొరకు చేస్తున్నారా, వాక్యం అర్థం కాక చేస్తున్నారా, ఇతరులను చూచి ఇమిటేట్ చేస్తున్నారా, ఏమిటో అర్థం కావడం లేదండి. చాలా బాధ వేస్తుంది. నేను కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ నేను చూస్తూ ఉంటాను. చాలా భవిష్యత్తు ఉన్న చక్కగా బోధించగలిగిన యవనస్తులు టీవీలో బోధిస్తున్నారు. వారిని చూచి నేను సంతోషిస్తాను, కానీ కొద్దిగా వినేటప్పటికీ వారిని చూచి చాలా బాధపడతాను. వారు కూడా ఫోన్స్ ద్వారా ప్రార్థన చేస్తున్నారు, ఏమేమో కార్యాలు చేస్తున్నారు. దేవుని వాక్య విశ్లేషణ మనకు ఎంతో అవసరం. మన యొక్క తెలుగు ప్రజలకు దేవుని వాక్యాన్ని ఎంత మంచిగా బోధించగలిగితే మనం అందరము పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంది. డబ్బు రాబట్టాలని లేక ఏమేమో కార్యాలు చేస్తే మనుషులు రక్షింపబడరండి. మనుషులు రక్షింపబడాలి అని అంటే ప్రభువారి దగ్గరికి మనుషులను ఆకర్షించాలి. నీ దగ్గరికి కాదు మనుషులను ఆకర్షించేది, లేక నా దగ్గరికి కాదు మనుషులను ఆకర్షించేది, ఆ ప్రియ ప్రభు దగ్గరకు ఆకర్షించాలి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడిన 2 జంతువులు ఇవే. 25వ వచనంలో ఇప్పుడు నేను చదివానే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడిన కాలములు అర్ధకాలము ఏమిటో మనం గ్రహించాలి. జాగ్రత్తగా వినండి. కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు. ఎన్నైనాయి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అర్ధకాలము అంటే అర్ధ సంవత్సరం. ఒక కాలము అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అని అంటే హాఫ్ ఇయర్, 6 నెలలు, అర్ధ సంవత్సరం అంటే 3.5 సంవత్సరాల కాలంలో భూలోకాన్ని సాతానుడు ఏలుతాడు. జాగ్రత్తగా వినాలి. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాల్లో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనంలో మనం ధ్యానం చేశాం. ఎందుకైనా మంచిది నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. ఎందుచేత అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. 42 నెలలు, దయచేసి అర్థం చేసుకోవాలి, 3.5 years. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. దేవుని నామానికి స్తోత్రం. 3.5 సంవత్సరాలన్నా, 220 దినములన్నా, 42 నెలలన్నా ఒకటే. నా ప్రియులర, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుతానని చెప్పాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉండెను. నేను ప్రకటన గ్రంథ ధ్యానాల్లో ఈ విషయాలన్నీ చెప్పాను. నేను ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథ వచనాలు నేను ఎందుకు చదువుతున్నాను అనగా 1260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. అదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం, డంపపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడినో, మరియు 42 నెలలు, అండర్లైన్ దాట్, తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటైన. పిల్లరా, ఈ సత్యాలు మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. 26వ వచనం మరొకసారి చదువుతున్నాను. అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడును గనుక అది కొట్టివేయబడును. 26వ వచనం మనము ఆల్రెడీ చదివిన
14వ వచనం ఒకే రీతిగా ఉంటుంది. అదే చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఈ 10 కొమ్ములు, 10 రాజ్యాలు, 10 మంది రాజులు అని మనం చెప్పుకున్నాం కదా. ఈ 10 మంది రాజులు కూడా ఏక మనసుతో వారి అధికారాన్ని వారు ఆ మృగానికి అప్పగిస్తారు. ఇదే అన్యజన ప్రాపంచిక ప్రభుత్వం అయి ఉంటుంది. అప్పుడే మానవ హస్త సహాయం లేక తీయబడిన రాయి, ఆ రాయే యేసు ప్రభువారు. యేసు ప్రభువారే ఈ లోకానికి వచ్చి సమస్తాన్ని స్వాధీనపరుచుకుంటారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జంతువు తీర్పు చేయబడిన పిమ్మట 1000 ఏండ్ల పరిపాలన ఆరంభించబడుతుంది. ఇది ప్రవచనాత్మకమైన సత్యాలు అండి. మీరు జాగ్రత్తగా వినాలి దయచేసి. వీటిని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. మనకు అర్థం కాకపోతే, ప్రభువా ఈ యొక్క భాగాన్ని నాకు అర్థం చేయమని ప్రార్థనాపూర్వకంగా మరొకసారి మీరు చదవాలి. 27వ వచనాన్ని చదువుతున్నా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులవుదురు. ఇంతలో సంగతి సమాప్తమైను అని చెప్పాను. ప్రస్తుత కాలమున నిరాకరింపబడిన యేసు ప్రభువారు అప్పుడు హెచ్చింపబడతారు, పూజింపబడతారు. ఇదే భావాన్ని ముందు వచనాల్లో కూడా చదివాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదివాను. 18వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను చూడండి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును నుదురు. వారు యుగ యుగములు, యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. దేవుని నామానికి స్తోత్రం. అదే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనంలో కూడా మనం చదివాం. 28వ వచనాన్ని చదివి ధ్యానించి నేను ముగిస్తాను ఈ అధ్యాయాన్ని. దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని, అందుచేత నా ముఖము వికారమాయను. అయితే ఆ సంగతి నా మనస్సులో ఉంచుకొంటిని. ఇదే వచనాన్ని ఇంతకు ముందు కూడా చదివాను, మీకు గుర్తుందా? 15వ వచనాన్ని ఒక్కసారి చూడండి. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచున్నందున దానియేలును నేను నా దేహంలో మనోదుఃఖము గలవాడనైతిని. దీన్ని బట్టి చూస్తే ఆ కాల పరిస్థితులు దానియేలును చాలా కలవరపరిచాయి అన్న మాట. మరి ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న మనము, అంటే విశ్వాసులైన మనము కలవరముతో ఉండాలి. మనకు కలవరము కలుగుతుందా? ఒక విషయాన్ని చెప్పి ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. మహాశ్రమల కాలం ప్రారంభించకముందే, జాగ్రత్త వినండి, మహాశ్రమల కాలం ప్రారంభించకముందే యథార్థవంతులైన విశ్వాసులతో కూడిన సంఘము పైకెత్తబడుతుంది. పౌలు గారు తెస్సలోనికి సంఘానికి వ్రాశారు. తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు దయచేసి చదవండి. పౌలు గారు తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదవండి. ప్రియులరా, ముగింపులో ఒక ప్రశ్న. మనము ఎత్తబడే ఈ సంఘంలో ఉన్నామా లేదా అని ఆలోచించాలి. ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు రక్షింపబడాలి. నీకెంత ప్రావీణ్యత ఉన్నా రక్షణ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళజాలు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటను ఒక్కసారి ఆలోచించి, నేను క్రైస్తవుడను, క్రైస్తవ పెద్దను, చాలా చందాలు ఇస్తున్నాను, ఇంకా నేను రక్షింపబడలేదు అని చెప్పి ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా దయతో ఈ రాత్రి నన్ను క్షమించు నాయనా, నేను రక్షించబడకపోతే
నిత్య నాశనానికి వెళ్తాను అని ఈ జోషి అన్నగారు, జోషి అంకుల్ గారు చెబుతున్నారు. మీ వాక్య విశ్లేషణను బట్టి, మీ వాక్యాన్ని ఉన్నట్టుగా ఈ రాత్రి నేను అర్థం చేసుకుంటున్నాను. నన్ను క్షమించుమని, ఆ రక్షణానుభవంలోనికి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతటితో 7వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. వచ్చే పాఠంలో దీని యొక్క సమీక్ష చెప్పి 8వ అధ్యాయంలోనికి వెళ్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.